జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనకు నోరుండదు కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఒప్పుకుంటారా? వంగేస్తారు పట్టుకొని. ఏమంటారా? ఈ న్యూస్ చూడండి ఒకసారి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు 99 స్థానాలు వచ్చినాయి. కనీసం 40 స్థానాలు కూడా రావనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకు ఏకంగా 99 స్థానాల్లో విజయం సాధించిందియా. ఇంకా పట్టసకంగా ఉంటుంది, ఇంకా పట్టగలుగుతారు వాళ్ళన. ఇకపోతే భారతీయ జనతా పార్టీ 240 స్థానాల దగ్గర ఆగిపోయింది. అంటే మెజారిటీ మార్కుకు 33 స్థానాలు అవసరమవుతాయన్నమాట. దీంతో భారతీయ జనతా పార్టీ తన ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకొని మూడోసారి ముచ్చటగా కేంద్రంలో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇక అప్పటి నుంచి ఈ రాహుల్ గాంధీ తన వక్ర బుద్ధి చూపించడం మొదలుపెట్టాడనమాట. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు ఎలాగూ ఈ మెజారిటీ స్థానాలు రాలా. పైగా బీజేపీ ఇతర పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇక ఆ తర్వాత వచ్చే ఈ హర్యానా మరియు మహారాష్ట్ర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కనుక ఓడిస్తే ఇక బీజేపీ ఆటోమేటిక్గా వీక్ అయిపోతుందని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలను తమ వైపు లాక్కొని తామే కేంద్రంలో అధికారంలోకి రావచ్చని చెప్పేసి ఒక కపట పన్నాగం బన్నాడియా. అంతేకాకుండా తాను ఏకంగా ప్రధానమంత్రి అయిపోవచ్చన్న దురాలోచనతో ఈ రాహుల్ గాంధీ పనిచేసాగినాడు. చూడండి, బాబా ఏమి ప్లానింగు ఏమి కథ. కానీ మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకొకటి అనుకుంటాడు. అందుకే ఈ హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఘోరంగా ఓడిపోయింది. మహారాష్ట్రలో అయితే మరీ దారుణం. కేవలం 16 అంటే 16 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీంతో రాహుల్ గాంధీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయినాడు. ఇకపోతే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాల, ఏం మాట్లాడాలో తెలియకుండా పిచ్చిగా మాట్లాడసాగినాడు. ఈ క్రమంలోనే నిన్న మహారాష్ట్రలోని అమరావతిలో జరిగినటువంటి ఒక సభలో మాట్లాడతా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం జర్నలిస్టులే అని మాట్లాడినాడు. ఇదేంది స్వామి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదానికి జర్నలిస్టుల కారణం ఏంది? వాళ్ళు ఏమన్నా మీకు ఓట్లే లేదా అని ఏంది ఆ కథ ఏందనిలే. సరే చూడండి, మీకు అర్థమయ్యేది చెప్తా ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో. వీళ్ళు జర్నలిస్టులు కాదు, వీళ్ళు ఎర్నలిస్టులు అని మాట్లాడినాడు. అబ్బా, మహారాష్ట్రలో కాంగ్రెస్ను ఓడించడానికి ఈ జర్నలిస్టులు శతవిధాలా ప్రయత్నం చేశారు. నిజానికి వీళ్ళు జర్నలిస్టులు కాదు, వీళ్ళు బానిసలు అని మాట్లాడినాడు. మీడియాని మేనేజ్ చేయడం గురించి మీరు చెప్పాలా, మీరు మాట్లాడాలా? నేను మాట చెప్పాలా. మొన్న ఈ మధ్య ఈ శబర్మతి సంబంధించి ఒక సినిమా ఒకటి వచ్చింది, మీరు చూసారో లేదో. దాంట్లో కేవలం కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా నిజాలను తప్పుదావ పట్టించారో కూడా చూపిస్తారు. ఏది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటిది వీళ్ళు జర్నలిజం గురించి మాట్లాడతారు. అంటే ఈయన ఉద్దేశం వచ్చేసి జర్నలిస్టులు భారతీయ జనతా పార్టీకి బానిసలని అర్థం అన్నమాట. ఇకపోతే ఈ జర్నలిస్టులు తమ ఓనర్ల కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటారు, డబ్బులు డ్రా చేసుకుంటూ ఉంటారు, ఆ డబ్బుతోనే తమ పిల్లలకు చదువు చెప్పిస్తూ ఉంటారని చెప్పేసి మాట్లాడినాడు. ఎంత నీచానికి దిగజారిపోయినాడంటే అంత నీచానికి దిగజారిపోయినాడు. అంటే వీళ్లకు సూడో సెక్యులర్ మీడియా ఉంటుంది, వాళ్ళందరూ ఇట్టా పనులే చేస్తారు. అందుకని చెప్పేసి ఈయన గారు అందరినీ ఆ ఘాటినే కట్టేస్తాడు. అంటే ఈ దేశంలో నిజాయితీగా పనిచేసే ఛానళ్ళు, నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులు లేరా? ఒకసారి ఆలోచించండి మీరు కూడా. లేకపోతే అదే నేను చెప్పేది, ఈయన కాడికి ఎవరైతే పోయి వీళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ ఉంటారో, వీళ్ళకి దాసోహం అంటారో, ఆ డబ్బా ఛానల్లో ఆ డబ్బా వాళ్ళు వాళ్ళ మారి అందరూ ఉంటారని చెప్పి అనుకుంటే అంతకంటే ఇంకా అవివేకము, అంతకంటే తెలివి తక్కువతనం ఏముంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. అలాగే ఆ డబ్బులతోనే తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారని మాట్లాడినాడు. కాబట్టి తమ నిజమైన ఓనర్లు ఏం చెబితే ఈ జర్నలిస్టులు అది చేయడానికి సిద్ధంగా ఉంటారంట. జర్నలిస్టుల గురించి ఘోరంగా నీచంగా పిచ్చిగా మాట్లాడినాడు ఈ రాహుల్ గాంధీ. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనేటువంటి మహారాష్ట్ర జర్నలిస్టుల సంఘం ఈ రాహుల్ గాంధీకి ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ జర్నలిస్టుల యూనియన్ మాట్లాడతా జర్నలిస్టుల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. నీ ఇష్టం వచ్చేట మాట్లాడడానికి మేమేమీ రాజకీయ పార్టీలో నాయకులం కాదు, లేదా మీ కింద మేము బానిసలం కూడా కాదు. అయినా గెలిపించే సామర్థ్యం లేని మీకు మమ్మల్ని అవమానించడంలో అర్థమేమీ లేదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏం తెలిసిన, మొన్న మహారాష్ట్రలో కావచ్చు, అంతకుముందు ఈ హర్యానాలో కావచ్చు, ఘోరంగా ఓడిపోయినారు కదా. గెలిపించలేనివాడికి నీకెందుకు ఆ మాట్లాడినట్టు వీళ్ళ ఉద్దేశం అనమాట. ఇకపోతే మీకు చేతగాక మీకు చేవలేక ఈ విధంగా మా పైన దుర్భాషలాడతారు మీరు. ఇకపైన
మీ కార్యక్రమాలకు మేము హాజరుగాము, మీ ప్రసంగాలను మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రసారం చేయము, మీకు చేతనైతే చేసుకోండి, అంతేకాదు మీపైన ఖచ్చితంగా పోలీస్ కేసు కూడా నమోదు చేస్తాము, మీ సంగతి చూస్తామని ఈ మహారాష్ట్ర జర్నలిస్టుల సంఘం రాహుల్ గాంధీ పైన విరుచుకోబడింది. మా ఊడిది అంటే అడిగి మరీ కొట్టించుకున్నట్టు కదా ఇదే, ఇంకేమి నోటికి వచ్చింది అదే కాదు, నోటితోల అదే. మరీ అంత జల్లుంటే కష్టమే, ఇప్పుడు అడిగి మరీ కొట్టించుకున్నట్టు కదా ఇదంతా కూడా. మీరు కూడా ఒకసారి ఆలోచించండి నాయన, ఎక్కడైనా కూడా సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, అది ఏ వ్యవస్థలైనా కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మీ దగ్గర ఎవరో వచ్చారు, మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు అనుకూలంగా వార్తలు రాశారని చెప్పేసి అందరినీ అదే విధంగా ఘాటిని కట్టడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏమంటారు మిత్రులారా? నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మిత్రులకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్, జై హింద్.